ఏమైందండి, బాగా అలమటించాడు దావీదు జీవితం, బాగా అలమటించాడు. అరణ్యంలో ఆకలేసి ఒకరోజు తన వారు అలమటించిన వేళ తండ్రి గుర్తొచ్చి ఉంటాడు, తల్లి గుర్తొచ్చి ఉంటారు, అన్నలు గుర్తొచ్చి ఉంటారు, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఒకటి ఆలోచన చేశాడు, ఒరే ఈ అరణ్యములో అనుదినం మనం కాపాడుతున్న ఆ మందలున్నాయే, ఆ యజమాని ఎవరు ఎవరు నాబాలు. అరే వాడు గొర్రెబచ్చిని కత్తిరిస్తున్నాడంటరా, వేడుక చేస్తున్నాడంట, కాస్త వెళ్ళి ఆహారం పంపమనరా. ఆకలికి అలమటించాడండి. ఎవరైనా ఏదైనా ఆహారం పెడతారని ఎదురు చూచాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి ఆ వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా, దావీదేవుడు సౌలు చేత తరమబడుతున్నవాడా అని ఎగతాళి చేసి పంపాడండి. ఎంత అలమటించి ఉంటాడు అరణ్యములో. ఇవన్నీ గమనించుకుంటున్నప్పుడు తన జీవితంలో ఏమండి ఆ పరిస్థితుల మధ్య కూడా అబీగేయుల ద్వారా కడుపు నిండా ఆహారాన్ని పెట్టించాడండి దేవుడు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చాలామంది చెప్తుంటారు, నా జాబులో అండి నా పై అధికారులు నాకు సపోర్ట్గా ఉండి నాకు ప్రమోషన్ వస్తుందేమో అనుకుంటే నాకు యాంటీగా ఉంటున్నారండి, చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటూ ఉంటారు. ఒకవేళ నీ పైవారు నీవు చేస్తున్న భక్తిని బట్టి నిన్ను పక్కన విడిచిపెట్టేసి ఉండొచ్చు, నీ తోటి వారిని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు, నీ వ్యాపారంలో కూడా నీ కుటుంబ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉండొచ్చు. కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. నేను నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, భయపడమాక. ఎన్నటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నా దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ఆయన నేను విడవకుండా చెయ్యి పట్టి నడిపించును గాక. నువ్వున్న ప్రతి పరిస్థితిలోంచి ఆయన బయటికి నడిపించును గాక. ఈరోజు ఆయన చెబుతున్న ఈ మాటను చేత పట్టుకుని వెళ్ళు. దేవుడు నిన్ను విడవడు, ఆయన ఎన్నటికీ నిన్ను